పుట్టుకొచ్చిన ప్రతి మనిషి తప్పు చేసే ఉంటాడు. అసలు మనలో ఏ తప్పు చేయని వ్యక్తి ఎవరన్నా ఉంటారా? పర్ఫెక్ట్ అండ్ క్లీనెస్ట్ హ్యూమన్ బీయింగ్ భూమి మీద పుట్టాడా? చూపించడానికి చాలా ఎగ్జాంపుల్స్ చూపించొచ్చు గానీ, ప్రతి ఒక్కళ్ళ అంతరాత్మకి తెలుసు మనం తప్పులు చేశామా లేదా అని చెప్పి. చాలామంది పెద్ద పెద్ద తప్పులు చేసే ఏమీ చేయనట్లు ప్రపంచంలో తిరుగుతుంటారు. మనుషులే కాదు, వ్యవస్థలు తప్పులు చేస్తాయి, దేశాలు తప్పులు చేస్తాయి. ఎప్పుడో చేసుండొచ్చు ఆ తప్పు. 10 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో, 100 ఏళ్ల క్రితమో చేసుండొచ్చు. కానీ తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తే తప్పేంటి? అపాలజీస్ చెప్తే తప్పేంటి? తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక జాతికో, ఒక వ్యక్తికో తీరని నష్టం జరిగినప్పుడు ఆ మెమోరీస్ ఆ వ్యక్తిని లేదా ఆ జాతిని వెంటాడుతాయి, వేటాడుతాయి. మనం గనక చరిత్ర ఒకసారి చూసుకుంటే హిట్లర్ యాంటీ సెమిటిజం స్టార్ట్ చేసినప్పుడు, హిట్లర్ లక్షల కొలది జ్యూస్ని చంపేసినప్పుడు ఇంకా వాళ్ళ తరాలు వాళ్ళు హిట్లర్ని క్షమించలేకపోతున్నారు. దానికి కారణం హిట్లర్ ఎక్కడ చనిపోయేలోపు ఒక్కసారి కూడా అపాలజీ చెప్పలేదు. అంతేకాదు, మన అంతరాత్మకు తెలుసుది మనం చేసింది తప్పో రైటో, మనం చేసింది పాపమో కాదో. చాలామంది కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తారు. మనుషులే కాదు, దేశాలు, దేశాధినేతలు కూడా. కానీ మన కాన్ఫిడెన్స్లో మనం గనక కళ్ళు మూసుకుంటే ఒక్కసారి మనకు అర్థమవుద్ది మనిషిగా పుట్టుంటే మనం చేసింది తప్పో రైటో. కాబట్టి అపాలజీస్ అనేవి చాలా వాటికి సొల్యూషన్. చాలాసార్లు మనశ్శాంతి. చాలా సందర్భాల్లో అపాలజీ చెప్పిన వాళ్ళకే కాదు, అపాలజీ చెప్పించుకున్న వాళ్ళు, అది దేశం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఒక తెగ కావచ్చు, ఒక జాతి కావచ్చు, వాళ్ళు కూడా చాలా వరకు పాత జ్ఞాపకాలని, ముఖ్యంగా చేదు జ్ఞాపకాలను మర్చిపోతారు. కానీ చాలామంది మనుషులకి ధైర్యం ఉండదు. ఒక అధ్యక్షుడికి కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక జాతికి కానీ అపాలజీ చెప్పాలి అనుకుంటే దానికి చాలా ధైర్యం తెగువ కావాలి. తప్పు ఒప్పుకోవడానికి తప్పు చేసిన దానికన్నా ఎక్కువ ధైర్యం కావాలని నేను అంటాను. ప్రపంచంలో తమ తప్పు ఉన్నా లేకపోయినా తర్వాత తరానికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఉదాహరణకి ఓపెన్హైమర్ మూవీలో మనం చూస్తే గనక అమెరికాలో ఆటం బాంబ్ తయారు చేయడానికి వెనకాలన్న వ్యక్తి చివరికి రిగ్రెట్ అవుతాడు. పశ్చాత్తాపం అనేది పాపానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. ఆ పశ్చాత్తాపం లేకుండా చాలా మంది మనుషులు జీవితాలు గడిపేస్తారు, అలానే చనిపోతుంటారు. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే మానవాళి మర్చిపోలేనివి, మానవాళి క్షమించలేని తప్పులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హిట్లర్ ఒక రేస్నే అంతమొందించడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు 30 లక్షల మంది జ్యూస్ని చంపేశాడు. ఎటువంటి రిమోర్స్ లేదు, ఎటువంటి బాధ లేదు ఆయనకి చనిపోయేంత వరకు. కానీ ఒట్టి పోలాండ్ ఆక్యుపై చేసి వార్సాలోకి వెళ్ళి వార్సాలో మాత్రమే దాదాపు 3 లక్షల మంది జ్యూస్ని చంపేశారనమాట. ఆ తర్వాత 1970లో విల్లీ గ్రాంట్ అని చెప్పి జర్మన్ ఛాన్సలర్, ఆయన వార్సాకి వెళ్ళి ఈ మెమోరియల్ దగ్గర ఎవరికైతే వాళ్ళకి స్తూపం ఉందో, స్మారక స్తూపం దగ్గర మోకాళ్ళ మీద నించుని క్షమాపణలు అడిగాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలు చాలా మంది హిట్లర్ చేసిన పనుల్ని క్షమించేశారనమాట. క్షమాపణ అడగటానికి చాలా గొప్ప మనసు కావాలి, చాలా